ఐక్యమత్యంగా ఉండాలి. వైశ్యులంతా జిల్లాలో కానీ విలేజ్లో కానీ రాష్ట్రంలో కానీ ఆ పద్ధతి ప్రకారంగా వైశ్య శంకారావం చేయడం జరిగింది. దాని తర్వాత వైశ్యులలో ఐక్యమత్యం బాగా పెరిగింది. ఎక్కడ మన వాళ్ళు గవర్నమెంట్ పోస్టులో నిలబడ్డా కానీ మనం గెలిపించుకోవడం జరిగింది. దాంతో మన వయసులో శక్తి ఏంది అన్నది గవర్నమెంట్ అప్పుడు ఉన్న గవర్నమెంట్కు అందరికీ తెలుసుకోవడం జరిగింది. కానీ చాలా దురదృష్టం, ఇప్పటి మహాసభ పరిస్థితి చూస్తే మేము చాలా బాధపడతాం. నేనైతే చాలా బాధపడతాను. ఇప్పుడు దామోదర్ కానీ శ్రీధర్మ కానీ ప్రయత్నం చేసి ఓటింగ్ లేకుండా వాళ్ళు ప్రయత్నం చేయని దానికి నేను కూడా సహకరిస్తా. దాని తర్వాత మన వయసుల బలమేందో అన్నది గవర్నమెంట్కి తెలుసు. దయచేసి నమ్మకండి అందరికి ఒక్క నిమిషం అన్నారా, ఒక్క నిమిషం 5 నిమిషాలు అయిపోతారు. ఉపాసంగా దయానంగా మాట్లాడకపోతే దయచేసి సరే. నేను ఎక్కువసేపు మాట్లాడా, ఎందుకంటే 3 అవుతుంది. నాకు భోజనం టైం అయింది. ఇప్పటి వరకు చాలా మంది చాలా సంగతులు మాట్లాడారు. చాలా సంతోషం అనిపించింది. అలా దామోదర్ కానీ కల్వ సుజాతమ్మ గారు కానీ చాలా బాగా మాట్లాడిళ్ళు. నేను నిన్న బాధపడ్డా. ఏమమ్మా చాలా రాగానే అడిగినా నేను, ఏమమ్మా న్యూట్రల్గా ఉన్నావు ఏం సంగతి అని చెప్పి. లేదనుకోలే ఇప్పుడు మాట్లాడుతూ చూడండి అని అన్నాడు. ఇప్పుడు మాట్లాడింది నాకు చాలా సంతోషం అనిపించింది. మనం అందరం కూడా ఐకమత్యంగా ఉండి ఎవరైతే ఓటర్స్ ఉన్నారో, మీరు ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ వెళ్ళి చాలా మంది వచ్చిండ్రు. ఆ ఓటర్లు ఎవరున్నారో మీరు చెప్పండి. కాకపోతే అక్కడికి వెళ్ళి నాకు మాట్లాడియండి, వాళ్ళకి నేను చెప్తాను. ఎందుకంటే అక్కడ చేంజ్ కావాలి. శ్యామ్ సుందర్ను నేను మెచ్చుకుంటా. ఎందుకంటే అంతమంది కూర్చున్నాక కూడా ఎవరు లేచి నేను పోటీ చేస్తా అనలేదు. శ్యామ్ సుందర్ పోటీ చేస్తాను అన్నాడు. దాని తర్వాత నా దగ్గరికి వచ్చినప్పుడు నేను అడిగిన, శ్యామ్ సుందర్ అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తాడు, నువ్వు విత్డ్రా చేసుకుంటావా అని చెప్పి. లేదు చేసుకోనన్నా, విత్డ్రా చేసుకోను, నేను నిలబడతా, నేను మొత్తం పాయింట్స్ రాసి పంపిస్తా, మీరు చూడండి నేను మహాసభ అధ్యక్షుని అయినాక ఏ రకంగా నేను చేస్తాను అని పంపించిండు. చాలా బాగున్నాయి పాయింట్స్, అన్ని చాలా బాగున్నాయి. ఎక్కడ కూడా 5 ఎకరాల స్థలానికి ట్రస్ట్ చేస్తానని లేదు, ట్రస్ట్ చేసేది ఎవరికి లేదు. ఇప్పుడు దామోదర్ మొత్తం ఓపెన్ గా చెప్పడం జరిగింది. ఇది ఒక అందరి వయసులది, ఇది ట్రస్ట్ వాళ్ళది కాదది. కాబట్టి శ్యామ్ సుందర్ను వీళ్ళు ప్రయత్నం చేసేది చేయని, యునానిమస్ గా శ్యామ్ సుందర్ను ఎన్నుకుంటే మనం అందరం సంతోషపడతాం. లేకుంటే మీరందరూ కూడా ఐకమత్యంగా ఉండి ఎవరైతే ఓటర్స్ ఉన్నారో ఓటర్స్కు మీరు చెప్పండి. మీతోటి కాకపోతే అక్కడికి వెళ్ళి నాకు మాట్లాడియండి, నేను నా శాశక్తులు నేను ప్రయత్నం చేస్తాను. అదొకటి. రెండోది, ఒక్కొక్క విలేజ్గా ఒక బాక్స్ పెట్టండి. వైశాస్ అందరూ ఓట్లు వేయమని చెప్పండి. 2 పేర్లు పెట్టండి.
శ్యామ్ సుందర్కే ఎక్కువ ఓట్లు పడతాయి. ఎందుకంటే నాకు ఒక్కొక్క విలేజ్ నుంచి ఒక్కొక్క స్టేట్ నుంచి చాలా మంది చెప్తారు, ఏమన్నా ఎట్లా ఇది ఎట్లా ఇది ఎట్లా ఇది. మా సభ మనకు పెద్ద సంస్థ, ఆ సంస్థనే తప్పు జరుగుతుంటే చిన్న డిస్ట్రిక్ట్లో కానీ విలేజ్లో కానీ ఏం బాగుంటుంది అని చెప్పి చాలా మంది కోరుకుంటారు. అందుకొరకు అది మనకి ఏమైంది అంటే ఆయన మీద ఎంతమంది వ్యతిరేకంగా ఉన్నారో మనకందరికీ తెలుస్తుంది, ఆయనకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మహాసభలో కూర్చొని పోనీ మహాసభను డెవలప్ చేసుడు కానీ, మహాసభలో డిస్ట్రిక్ట్లో కానీ విలేజ్లో కానీ మంచి కార్యక్రమాలు చేసేది అది కూడా లేదు. ఇంకోటి రూల్స్ కూడా లేదు, 2 సంవత్సరాల కన్నా ఎక్కువ చేసే రూల్స్ లేవు. నేను మహాసభ ప్రెసిడెంట్ 99 నుంచి 2001 వరకు చేసిన. 2001లో చాలా మంది మిత్రులు వచ్చి మహాసభలో గొడవ చేసిండ్రు, మీరు మళ్ళొక టర్మ్ ఉండండి సార్ అని చెప్పి. అది రూల్స్ లేదు అన్న ఉద్దేశంతో నేను దిగిపోవడం జరిగింది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఐకమత్యంగా ఉండి, ప్రభుత్వ పరంగా మన ఆర్యవేశ్లకు ఎవ్వరు బెదిరించినా, ఎక్కడేమన్నా మన ఆర్యవేశ్లకు అవసరం ఉన్నా కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది. మరి శ్యాము రేపు పొద్దున అధ్యక్షుడైతే కలిసి ప్రభుత్వము ప్లస్ మహాసభ కలిసి రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేసుకుంటాము అని చెప్పండి. 10 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి ఏం లేదు, శూన్యము. వాళ్ళ మేనిఫెస్టోలు పెట్టడానికి కూడా ఏం లేదు. ఆయన మేనిఫెస్టో చూడమనండి. అది చెయ్యకపోతే కాలర్ బట్టి గల్లా బట్టి అడిగే హక్కు మనందరికీ ఉన్నది. మనం ఇది మాత్రం తీసుకెళ్లాలి మెసేజ్ వాళ్ళ చుట్టాలకు, వదినలకు, వాళ్ళకు వీళ్ళకు కౌన్సిల్ మెంబర్లుగా రాసుకున్నారు. నిజంగా చెప్పాలంటే కొంతమంది కొత్తోళ్ళు, అసలు వాళ్ళకి మహాసభ అంటే ఏందో కూడా తెలియనటువంటి వాళ్ళకు, వాళ్ళకి కావాల్సిన బంధుమిత్రులకు సభ్యత్వం ఇప్పుడు వేసే కౌన్సిల్ మెంబర్లను రాసుకున్నారు. అట్లాంటి వాళ్ళకు కూడా మీరు వెళ్ళి మోటివేట్ చేయండి దయచేసి. ఇది ఒక కష్టకాలము, ఇది ఒకటి మరి నాకేం మాటలు కూడా రావట్లేదు. ఇది ఒక ఎన్నిక అనేది ఒక దురదృష్టమైనటువంటి వాతావరణంలో జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక్కసారి మీరు అందరు విన్నవించాలని కోరుకుంటున్నాను. జై వాసవి. ఈనాటి ఎలక్షన్ యొక్క నామినేషన్ కు ఇప్పుడే వేసిన మన సోదరుడు శ్యామ్ సుందర్ గారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న గంజి రాజమౌళి గారికి, మరియు దామోదర్ గారికి, మరియు సుజాత గారికి, మహేష్ గారికి, మరియు రమణయ్య గారికి, ఉపేందర్ గారికి, ప్రేమ్ గాంధీ గారికి, నాగేశ్వరరావు గారికి, మరియు శ్యామ్ గారికి, రామకృష్ణ గారికి, మరియు ఉప్పల శ్రీనివాస్ గారికి, మరియు వేదికను అలంకరించిన పెద్దలకు, మా సోదరులకు, విచ్చేసిన వివిధ జిల్లాల నుంచి వచ్చి వివిధ హోదాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా తరఫున, మన వేదికను అలంకరించిన వారి తరఫున కూడా మీకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇవాళ మన నామినేషన్ వేసిండు. మనం మున్ముందు 4వ తారీఖు వరకు వెళ్ళడం జరుగుతుంది. ఆనాటి వరకు దగ్గర ఒక 1200 మంది కౌన్సిల్ మెంబర్స్ ఉన్నారు. పాస్ ప్రెసిడెంట్స్ అనుకోండి, పాస్ సెక్రటరీస్ అనుకోండి, మరి ఇప్పుడే నామినేట్ చేసిన ఆ మెంబర్స్ కూడా, వాళ్ళందరూ కూడా ఈ యొక్క నామినేషన్స్ ఉన్నాయి. తప్పకుండా వాళ్ళందరూ కూడా అందరూ చేసి కూర్చోండి. 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాను. ఆనాడు మనము ఈ యొక్క 1200 మంది ఉంటారు. 1200 మందికి శ్యామ్ అండ్ హిస్ టీమ్ కలిసి ఒక 5 8 మందికి 10 మందికి పేర్లతో సహా వారికి ఇచ్చి, వారి ప్రతి ఒక్కరిని కలిసి ఆనాడు ఓటు నాడు ఎలక్షన్ లో ఉన్ననాడు ఓటు వేయడానికి మనం సాయశక్తుల
కృషి చేయాలని కూడా మీకు సభాముఖంగా మీకు అందరినీ కూడా కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క కాన్స్టిట్యూషన్ లో ఏ విధంగా ఉందంటే అందరికీ తెలుసు. ఇప్పుడు దామోదర్ గారు అదేవిధంగా కల్లు సుజాత గారు కూడా డీటెయిల్ గా చెప్పారు. 2 టర్మ్లు ఉండాలి, తర్వాత ఉండేదని మన కాన్స్టిట్యూషన్ చెప్తుంది. అదేవిధంగా 10,000 రూపాయలు మనకు ఎలక్షన్ లో నిలవడానికి 10,000 ఉంది, దాన్ని 1,00,000 రూపాయలు చేయడం జరిగింది. ఈ కాన్స్టిట్యూషన్ అగైనెస్ట్ లో ఉన్నాయని కూడా మీకు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఇవాళ వాసవి సేవా కేంద్రము, వాసవి హాస్పిటల్, వాసవి కాలేజు, కళ్యాణ మంటపము, ఇవన్నీ కూడా కాచిగూడ వైశ్య హాస్టల్, ఇవన్నీ సమస్యలలో కూడా కొత్తూరు సీతయ్య గుప్తా గారు ఆనాడు ఇది ఫౌండర్ అధ్యక్షుడు ఉండి ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కసారి ఎలక్షన్ పెట్టడం జరుగుతుండే. నేను కూడా 2005 నుంచి ఇక్కడ వాసవి సేవా కేంద్రానికి అధ్యక్షులుగా ఉంటూ టర్మ్ కాగానే దిగి ఒక 8 మంది అధ్యక్షులను నియమించడం కూడా జరిగిందని కూడా వారి సహాయ సహకారాలతో మా యొక్క సహాయ సహకారాలతో కూడా వారిని నియమించి ఇప్పుడు కూడా ప్రెసిడెంట్ గా నేను లైఫ్ టైం చీఫ్ అడ్వైజర్ గా ఉంటూ అదేవిధంగా మనం అందరం కూడా కలిసి ఇమీడియట్ గా మనము శ్యామ్ గారికి సపోర్ట్ చేయాలని కోరుతూ కూడా అక్కడ మనకు కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తానన్నారు. తప్పకుండా అక్కడ కాంప్రమైజ్ అయితే మనం అందరం కూడా సహకరించి వారికి కూడా కాంప్రమైజ్ లో ఏ విధంగా ఉంటే ఆ విధంగా మనం అందరం కూడా కలిసి ఉండాలని, తప్పకుండా ఏ విషయం అవసరం ఉన్నా గవర్నమెంట్ తరఫున ఎక్కడ ఏం అవసరం ఉన్నా మీరు నేనున్నా, గవర్నమెంట్ లో మన వీరున్నారు, మేడం గారు ఉన్నారు, అట్లా ఒప్పలి శ్రీనివాస్ గారు ఉన్నారు, వీళ్ళంతా కూడా మీకు ఏ అవసరం ఉన్నా గవర్నమెంట్ తరఫున కూడా తప్పకుండా సహాయ సహకారాలు అందించడానికి 24 hours మేము అవైలబుల్ ఉంటామని కూడా మీకు తెలుసు. ఇంతకుముందు ఇదే ఇవాళ ఏదో మీటింగ్ కోసం చెప్పడం కాదు, ఎప్పుడైనా నేను మీ అందరి అందుబాటులో 24 hours యొక్క ఫోన్ ద్వారా మీకు తెలియపరిచి ఇమీడియట్ గా ఫోన్ కూడా మీకు ఇమీడియట్ గా అటెండ్ అయ్యే వ్యక్తి నేను కూడా మీకు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఎవరైనా బీద వైశ్యులు ఉంటే కూడా వాసవి సేవా కేంద్రం తరఫున ప్రతి నెల ఒక 25 లక్షల రూపాయలు మేము సేవా కార్యక్రమాలకు ఉపయోగించుకోవడం జరుగుతుందని కూడా తెలియపరుస్తున్నాం. ఒక 1,200 రూపాయలు పెన్షన్, ఒక ఎంత 600 మందికి పెన్షన్ ఇవ్వడము, 1 కోటి రూపాయలు స్కాలర్షిప్స్ కేజీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు ఒక సంవత్సరం 1 కోటి రూపాయల స్కాలర్షిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మా యొక్క సేవా కేంద్రం ఫౌండర్ అధ్యక్షులైన వారి జన్మదిన సందర్భంగా కూడా ఒక 100 కుట్టు మిషన్లు 50 గ్రైండర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ చెప్పడం ఎందుకంటే ఎవరైనా మీకు తెలిసిన బీద వైశ్యులు ఉంటే కూడా తెలియపరచండి. తప్పకుండా వారికి సహాయ సహకారాలు చేయడానికి మేము ముందుంటామని కూడా చెప్తున్నాను. అదేవిధంగా ఎవరైనా చనిపోతే కూడా వారి దాన సంస్కారాలకు వాసవి సేవా కేంద్రం తరఫున 10,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక ఫోన్ ద్వారా తెలియపరిస్తే ఆ దాన సంస్కారాలకు ఇవ్వడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ వెహికల్ ఉంటుంది, ఆ వెహికల్ కూడా మీరు ఒక ఫోన్ ద్వారా మన ఇంటి నుంచి దాన సంస్కారాలు తీసుకెళ్ళడానికి వెహికల్ కూడా ఉంటుంది. అదేవిధంగా మనకు కుటుంబ కేంద్రం ఉన్నది, మీరు ఎవరైనా పంపిస్తే వారికి ఒక 15 రోజులు 1 నెల రోజులు కుట్టు మిషన్ నేర్పించి వారికి ఫ్రీగా కుట్టు మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గర్ల్స్ హాస్టల్ ఉంది, వైశ్య హాస్టల్ కాచిగూడ ఉంది. ఇవన్నీ కూడా మనము హైదరాబాద్ లో ఉండి ఒక వైశ్యులకు వైశ్యేతరులకు కూడా సేవ చేయడం జరుగుతుందని కూడా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా గవర్నమెంట్ తరఫున కూడా ఎవరన్నా మనకు హాస్పిటల్లో యశోద హాస్పిటల్ అనుకోండి, వేరే అదర్ హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్ అక్కడ జాయిన్ అయిన తర్వాత ఎవరికైనా అక్కడ 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు అట్లా ఏదైనా బిల్ అవుతే ఆ బిల్స్ ను తర్వాత పేషెంట్ హిస్టరీని మీరు తీసుకొచ్చి నాకు సబ్మిట్ చేస్తే అక్కడ అందులో నుంచి 25 నుంచి 30% మీకు సీఎం గారికి పంపించి శాంక్షన్ చేపించి మీకు చెక్ ద్వారా ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియపరుస్తున్నాను. ఎవరన్నా సహాయ సహకారాలు మన దగ్గర పనిచేసేవారు నాన్ వైశ్యాసు ఎవరున్నా మీరు ఊర్ల నుంచి కూడా తెలియపరిస్తే తప్పకుండా ఇవ్వడానికి ముందుంటుంది. తర్వాత లాస్ట్ మంత్ 26వ తారీఖు నాడు కూడా రేషన్ కార్డ్స్ కూడా మన గవర్నమెంట్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఎవరైనా బీద వైశ్యులు వైశ్యేతరులు మీకు తెలిసినచో ఎవరికైనా రానిచో
వారు నాకు తెలియపరచండి. తప్పకుండా కన్సర్న్ అధికారులతో మాట్లాడి మీకు తప్పకుండా అది కూడా చేయడానికి ముందుంటారని తెలియపరుస్తున్నాను. అదేవిధంగా మెడికల్ గా కూడా మీకు ఎల్ఓసి అంటే మన దగ్గర హాస్పిటల్ ఉంటుంది. హాస్పిటల్లో జాయిన్ అయ్యి అక్కడ మనము ఎల్ఓసి అనేది ఉంటుంది, లెటర్ ఆఫ్ సర్టిఫికేట్ అని. అక్కడ 5 లక్షలు 4 లక్షలు 3 లక్షలు ఏదైనా ఉండని అమౌంట్ ను మీరు తీసుకొస్తే అక్కడ సీఎం గారికి పంపించి అక్కడ ఎల్ఓసి టోటల్ ఫుల్ అమౌంట్ కూడా ఇప్పేయడానికి మేము ముందుంటారు. లాస్ట్ ఒక 15 రోజుల ముందు ఒక 7 లక్షల రూపాయలు ఇమ్మీడియట్ గా ఒక 15 నిమిషాలలో సీఎం ఛాంబర్ పోయి అక్కడ ఉండి మాట్లాడి ఒక 15 నిమిషాలలో వారి పేషెంట్ కు ఇప్పించినానని కూడా మీకు సభాముఖంగా తెలియపరుస్తున్నాను. 2.5 lakhs కూడా ఈ నెలలో ఇప్పేయడం జరిగింది. ఇటువంటి సహాయ సహకారాలు నా ద్వారా, మరి మేడం గారి ద్వారా, ఒక్కల సీను ద్వారా, వీరందరి ద్వారా కూడా మేము ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తులము. మీకు తప్పకుండా సహాయ సహకారాలు, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, పోలీస్ స్టేషన్ ప్రాబ్లం ఉన్నా, సేల్ ట్యాక్స్ ప్రాబ్లం ఉన్నా, జిఎస్టీ ప్రాబ్లం ఉన్నా మేమందరం ముందుండి మీకు సేవ చేయడానికి ఉంటామని తెలియవచ్చు. నన్ను ఈ కార్యక్రమానికి అతిథిగా శ్యామన్న ఆల్రెడీ 500 మెజార్టీతో గెలిచినట్టు అనిపిస్తున్నాను. ఎందుకంటే ఆయన ఎక్కడో వండుకున్నాడు పాపం. ఆయన బీపీ షుగర్ అంటే పెరిగిపోయింది అమరావతి లక్ష్మణ పాపం. మొన్ననే ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకున్నాడు. ఇలా మంచిగా చూసుకొని ఆయన మంచిగా కాపాడేటట్టు 100 సంవత్సరాలు బతికేటట్టు చూడాలి మనమంతా. మిడిగొడ్డి శ్యామన్న అధ్యక్షతన ఈరోజు నామినేషన్ వేసి ఆర్యవైశ్య మహాసభకు ఒక అధ్యక్షుడిగా ఒక మంచి ఆధ్యాత్మికవేత్త, సామాజికవేత్త, శ్రీశైలంలో 150 రూమ్లతోటి నా నూతన భవిష్యత్తుగా బ్రహ్మాండంగా నిర్మించి, మొన్ననే నేను లాస్ట్ ఒక 10 రోజుల క్రితం శ్రీశైలం పోయినప్పుడు ఆడ భోజనం చేసినా కానీ ఒక 3 స్టార్ హోటల్ లెక్క ఉన్నది. అటువంటి శ్యామ్ గారు మనందరి కోసం 25 లక్షల మంది తెలంగాణలో ఉన్న 33 జిల్లాల వైశ్యుల కోసం నేను సేవకుడిగా పనిచేస్తా, నేను అధ్యక్షుడిగా కాదు అని చెప్పేసి ఈరోజు ఒక కట్టుకొని మన దగ్గరికి వచ్చిండు. ఎందుకు వచ్చిండు? మీ అందరికీ నేను సేవ చేస్తా. ఇంతకుముందు ఉన్న ఒక దుర్మార్గుడు ఉన్నాడు, అమరవాది లక్ష్మణ అనేటోడు. ఆ అమరవాది లక్ష్మణ శకుని పాత్ర ఈ తెలంగాణలో పోషించండి రోజులు మన ఆర్య వైశ్యులను ఏ రాజకీయ పార్టీ గుర్తించదు అని చెప్పేసి ఇలా శ్యామన్న చూడు. ఇది మాత్రం నేను అంటలేను. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, మా సుజాత గారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఎందుకంటే సేమ్ పార్టీలో ఉన్న వాళ్ళు మేము ఎవరమ్మో తిప్పుకోదు. కానీ మాత్రం నల్గొండలో ఒక శ్రీనివాస్ అని చెప్పేసి ఆయన మీద పాట రాశాడు. ఓ దుర్మార్గుడా ఇంకెన్ని రోజులు ఉంటావురా, నీకు సిగ్గు శరం లేదా అని అంటుండు. అది కూడా నేనంటలేను, ఆ శ్రీనివాస్ అని అంటుండు. నల్గొండ శ్రీనివాస్ పాట రాసినోడు. అది కూడా మన వైశ్యుడే, మన వైశ్య రత్నమే. ఎందుకంటే సిగ్గు శరం ఉన్నోళ్ళు ఆర్యవైశ్య మహాసభల 2 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండొద్దు అని చెప్పేసి ఇప్పటి వరకు 87 సంవత్సరాలు ఉన్న గంజి రాజమౌళి గుప్తా గారు ఒక్కసారే ఉన్నాడు, కనకరాజు గారు ఒకటేసారి ఉన్నాడు, ఇమ్మిడిశెట్టి కోటేశ్వరరావు ఒకటేసారి ఉన్నాడు. వీళ్ళందరికీ లేని న్యాయం ఈ అమరావతి లక్ష్మణానికి ఎట్లా వచ్చిందో న్యాయం మీరే ఆలోచించాలి దయచేసి. ఇలా మందకృష్ణ మార్గ పెడితే 1,00,000 మంది వస్తున్నారు మీటింగ్. ఇక బీసీ సంఘం నాయకుడు కృష్ణయ్య పెడితే 1,00,000 మంది వస్తున్నారు. మన ఆర్యవైశ్య సంఘంలో ఎవరన్నా మీటింగ్ పెడితే 1,00,000 మంది వస్తురా? ఎప్పుడో 1999లో మాత్రం 2.5-3 లక్షల మంది హైదరాబాద్ లో అడుగు పెట్టడానికి జాగ లేకుండా ఆ వైశ్యుల సత్తా ఏంటనేది కూడా మనం చూపెట్టాం. ఆ పరిస్థితి ఇలా ఉన్నదంటే ఈ శకుని కోసమే మనకు ఆ సత్తా లేదు అనుకుంటున్నాం. ఈ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడుగా ఎవరైతే మహాసభకు నాశనం చేస్తుండో, ఆర్యవైశ్యులను నాశనం చేస్తుండో, ఏ నిరుపేదలను కూడా నాశనం చేసి ప్రభుత్వం తరగ కొట్లాడతలేదో ఆ మహాసభ అధ్యక్షుడు ఉన్నన్ని రోజులు మన వైశ్య జాతికి వండరాదు. మన వైశ్య జాతిలో ఇటువంటి కల్వ సుజాత కలంగా మాకు మొన్నటి వరకు ఉన్న పదవులు మాత్రం రావు. ఎందుకంటే ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా చూసేది ఎట్లుంటాడు. ఇలా వైశ్యులంతా యూనిటీ ఉండాలి, వైశ్యులంతా కూడా సపోర్ట్ ఉంటేనే ఏ రాజకీయ పార్టీ అయినా కానీ భయపడతారు. ఎందుకు భయపడతారు? ఇలా మందకృష్ణ మాదిగను పిలిపించేసి ఇలా అసెంబ్లీలో బిల్లు పెడుతుంటే బికాజ్ ఆఫ్ వైశ్యుల మాదిగల పవర్ ఏందనేది చూపెడతారు. అదే మన దాంట్లో ఎన్ని సంఘాలను ఉందని ఇప్పుడు మహాసభల ఒక్కడే ఉన్నాడు. మహాసభది నా జాగీర్ అన్నట్టుగా మహాసభలో అమరావతి లక్ష్మణ చూపిస్తుడు. ఇలా IVF అయితేనేమి,
మొదటి 51,000 కట్టిన మెంబరు ఈ అమరావతి లక్ష్మణ. అంటే ఆ రోజు IVF ఆర్యవేశం ఆల్ ఇండియా వేష ఫెడరేషన్ కరెక్టే కానీ ఇవాళ వరద ఆర్యవేశ మహాసభ కరెక్టే కానీ ఇవాళ కాదా అని చెప్పేసి నేను ఇవాళ అమరావతిని హెచ్చరిస్తున్నా. బిడ్డ నీ జాగీరు కాదు, నీ ఎంబరు ఎంతమంది వస్తారో ఇవాళ ఖైరతాబాద్ చౌరస్తాలో 1,00,000 మందితో మిమ్మల్ని దీపనట్టు మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం. చేస్తున్నారా ఏదో పోనీ మన దాన్ని ఎందుకు గొడవ వైశ్యుల వీరి మీద అనుకుంటున్నాను ఇంకో మనం నవ్వుతారు కావద్దని చెప్పేసి ఇలా మేము ఇప్పటి వరకు చూస్తున్నాం. ఇలా నీకు హైకోర్టు చీవాట్లు పెట్టింది. ఒక జడ్జి ఏమంటుండో IVF అనేది వాళ్ళు కూడా వైశ్యులే కదా, వార్డార్య వైశ్య మహాసభలో కూడా వైశాస్యం ఉన్నారు కదా, వాళ్ళందరికీ లేని నొప్పి అమరావతి లక్షణానికి ఏంటి అని చెప్పేసి ఒక జడ్జి అనుకునే చీవాట్లు పెట్టే పరిస్థితి ఇలా అమరావతి లక్షణానికి వచ్చింది. జడ్జిమెంట్ సాయంత్రం వస్తుంది. ఎవరు కూడా అసలు కనీసం ఆర్యవేశ మహాసభ ఎలక్షన్లు జరుగుతున్నాయంటే రిజిస్టర్ ఆఫీస్ లో నోటిఫికేషన్ ఇవ్వాలంట. ఇప్పటి వరకు ఈయన నోటిఫికేషన్ ఇచ్చింది లేదు. ఈయన జాగిర్ లెక్క నోటిఫికేషన్ పడేసిండు. ఆ చంద్రబాబు అంటే ఆయన ఒక అమాయకుని తీసుకొచ్చిన పాపం మున్సిపల్ చైర్మన్ అయిండు. నేను మొన్ననే చెప్పినాను, మున్సిపల్ చైర్మన్ గా చేసినావు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు, నీకెందుకన్నా ఈ సోయి, ఇటువంటి దుర్మార్గం మాటలు నువ్వెందుకు ఇంటున్నావు అని చెప్పేసి నేను అడిగిన. అడిగితే నేను కాదు తమ్మి, 3 సంవత్సరాల కిందనే IVF వామ్ను అందులో ఇల్లు ఉండొద్దు అని చెప్పేసి ఒక బైలా తీసుకొచ్చిన. ఎవరి జాగిర్ అన్న బైలా? అమరావతిలో ఏమైనా జాగిరా? తెలంగాణలో 25 లక్షల మంది వయసులుంటే వాళ్ళ అయ్యా జాగిరా అని చెప్పేసి నేను అడుగుతున్నాయా. ఇంకా మనమందరం కూడా, ఎందుకంటే ఏను మీద పడితే ఏమంటారు చూడు, అన్న ఏనుగు మనం దున్నపోటు మీద నిద్ర పడితే మనం ఇవ్వలేం. కానీ ఈ అమరావతి లక్ష్మణ ఎట్లనే యునార్మస్ కొట్టుకోడు. మనమందరం కూడా సైనికులు లెక్క ఆర్యవైశ్య మహాసభను కాపాడుకొని ఇలా షామ్ను 500 మెజార్టీకి తగ్గకుండా మనమందరం కూడా గెలిపించి మీరందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తరఫున 33 జిల్లాల మా సైనికుల లెక్క, మా IVF మెంబర్ ప్రతి ఒక్కరు కూడా సైనికుల లెక్క పనిచేసి షామను గెలిపేయడానికి నేను కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికి కూడా నమస్తే పెట్టి గెలిపించాలని చెప్పేసి మా సుజాతక్క అందరూ కూడా, మా దయానందన్న, మా అందరి వేదికలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున వందనాలు. ఎందుకంటే ఒక శిశుపాలుని చరిత్ర అమరావతి లక్ష్మణాది కాబట్టి హైకోర్టు కూడా ఇవాళ మహేష్ అన్న ద్వారానే అదొక జడ్జిమెంట్ వేయడానికి హైకోర్టులో రిక్వెస్టాం. ఎందుకంటే ఆయన కూడా జిల్లా అధ్యక్షుడు పనిచేసినోడు, ఉమ్మడి జిల్లాలో వరంగల్లో కూడా ఎంతో సేవా దృక్పథంతో పనిచేసిండు. కాబట్టి ఇలా గట్టు మహేష్ అన్న ద్వారానే IVF గురించి కానీ వామ్ గురించి కానీ మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడితే ఎవరన్నా క్రిమినల్ కేసు పెట్టమని చెప్పేసి మనకు జడ్జిమెంట్ వస్తుంది. అటువంటి ఒక దుష్టుని పాలనలో ఉన్నది కాబట్టి మా సభ మనం మనమందరం కూడా కాదు ఏది కాదు, వీఆర్ యునైటెడ్ అని చెప్పి ఒక 1,00,000 మందితోటి నిజాం కాలేజ్ గ్రౌండ్ అన్నా, జింకానా గ్రౌండ్ అన్నా ఒక పెద్ద ఎత్తున మీటింగ్ పెడదాం. రాజకీయ పార్టీలు ఎవరైనా కానీ భయపడే విధంగా, అది BJP కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, TRS కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, రేపు మన ఇళ్లకు వచ్చి టికెట్లు ఇచ్చే పరిస్థితి మనమందరం కూడా తెచ్చుకోవాలి తప్ప అయ్యా అప్ప అంటే మాత్రం టికెట్లు రాదు. ఇలా కలవ సుజాత గారికి నాకు వచ్చింది ఏంటంటే వాళ్ళు తీసిస్తే మేము పదవులు తీసుకున్నాం. పొద్దులు వేస్తే మనం జనంలో ఉండాలి, పొద్దులు వేస్తే సమాజ సేవలో ఉండాలి. మనం ఏదో డబ్బులు పెట్టేసి డబ్బులు తీసుకునే పదవులు వచ్చే పరిస్థితి కాదు. ఇలా ఎవరైనా కావచ్చు, పంచాయతీ ఇష్యూలో కావచ్చు, మన గురునాథ్ రెడ్డి గారి విషయంలో కావచ్చు, 75 కిలోమీటర్లు ఇవాళ సుజాతక్క కానీ ప్రేమ్ కానీ మేమందరం కూడా పాదయాత్ర చేస్తాం. మీరందరూ తెలుసు, 5,000 మందితో పాదయాత్ర చేస్తాం. ఖబర్దార్ బిడ్డ పంచాయతీగా బయటకు వస్తే పొందబడతామని చెప్పేసి అంటే మన వయసులంతా కూడా యునైటెడ్ గా మన దగ్గరే కాదు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, మహారాష్ట్రలో కూడా మన వయసుల సత్తా అనేది ఒక యూనిటీ చేసిన చరిత్ర మన వైశ్య జాతిది. 70% ట్యాక్స్ పేయర్స్ ఇలా మోడీ గవర్నమెంట్ బతికిస్తుంది అంటే రిలయన్స్ అంబానీ నుంచి ఆదాని నుంచి ఇవాళ వరకు చిన్న కిరాణా షాప్ వరకు కూడా GST కట్టేది, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది మన వయసులం అని చెప్పేసి గర్వంగా అవసరం ఉన్నది. అటువంటి మన సత్తా ఉన్నప్పుడు ఎవరికో భయపడి మనదాన యూనిటీ లేకుండా ఎన్ని రోజులు బతకాలి మనం. అందుకని చెప్పేసి ఈ యొక్క శకుని పాత్ర పోషిస్తున్న అమరవాదిని హఠాలో మా సభ బచాలో అనే నిదానంతో ప్రతి ఒక్కరం కూడా ఓరం ఇలా శామనాన్ని గెలిపిద్దామని చెప్పేసి మీ అందరూ కూడా వేడుకుంటూ దండం పెట్టుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జై హింద్, జై తెలంగాణ, జై భారత్, జై రామచంద్ర గారు, రాజబాబు గారు, కరవ సుజాత గారు, మరియు గట్ట మహేశ్వర గారు, ఉపలసేన గారు, ఉపేందర్ గారు, ప్రేమ్ గాంధీ గారు, మరియు మన దాల్మెల్ చైర్మన్ సీనన్న గారు, రాజన్న గారు, చాలా మంది వేదిక పైన చాలా మంది అత్యున్నత మహారథులు ఉన్నారు. వీరు ఇక్కడికి వచ్చేసిన స్టేట్ కౌన్సిల్ మెంబర్లు, ఆర్యవైశ్య సోదరులు అందరికీ
ముఖ్యంగా తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి కూడా అంతకంటే ముందు నుంచి మనకు ఆర్యవైశ్య సంఘాలు ఉన్నాయి. ఒక సిస్టమేటిక్గా నడిచేది. ఎప్పుడైనా మనం వైశ్య సంఘానికి ఒక బైలా ఉంది. 31 మార్చి వచ్చిందంటే రాష్ట్రంలో 2 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా తెలంగాణ ఏర్పడదు కదా అని చెప్పి వాళ్ళని ఒప్పేయకుండానే వాళ్ళని చెప్పి ఆల్రెడీ ఆయన అధ్యక్షుడిగా డిక్లేర్ చేశారు. దాని మీద కేసు పడ్డది. కేసు పడ్డప్పుడు ఆ కేసు నడిచినంత వరకు కూడా ఆయన అధ్యక్షుడిగా ఉండాల్సిన అక్కర్లేదు. కానీ ఆ కేసు పడితే 2 సంవత్సరాలు కేసు నడిచి ఆ కేసుకు సంబంధించిన డబ్బులన్నీ కూడా ఆర్యవైశ్య మహాసభలో ఖర్చు చేసిండు. మరి కేసు ఎందుకు పడ్డది? ఆయన తప్పుడు విధానంతో ఎన్నికైనందుకు కేసు పడ్డది. మా కేసు డబ్బులన్నీ ఎవరు పెట్టుకోవాలి? ఆయన సొంతం పెట్టుకోవాలి. కానీ ఏం చేసిండు? ఆర్యవైశ్య మహాసభలో ఖర్చు చేసి ఆ డబ్బులను మహాసభ నుంచి ఖర్చు పెట్టి నేనేదో 2 సంవత్సరాలు కేసులు తిరిగినా అని చెప్తాను. ఏంటి కోసం తిరిగిన కేసులకు? ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళని ఒప్పించి నువ్వు ఎన్నికలు గెలిచినుంటే ఆ కేసులో ఉండేది కాదు. 2 సంవత్సరాలు పనిచేస్తాడు. ఆ 2 సంవత్సరాలు అట్లా ఊరుకోబోటిండు. దాని తర్వాత 2వ సంవత్సరం నుంచి అయ్యా నాకు పోస్ట్ కావాలి. ఆయన పోస్ట్ తీసుకోవడం కోసం ప్రయత్నం చేసి ఆయన ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవి తీసుకొని దానికోసాన్ని 2 సంవత్సరాలు గెలిచారు. మరి దాని రెన్యువల్ కోసం మళ్ళీ 2 సంవత్సరాలు ఇట్లా ఎక్స్టెన్షన్ చేస్తూ ఎన్నికలు జరపకుండా 11 సంవత్సరాల నుంచి ఎలాంటి బాడీ కూడా చేతి కాలేదండి. 11 సంవత్సరాల నుంచి అధ్యక్షుడు వారే, సెక్రటరీ, కోశాధికారి బాడీ మొత్తం కూడా అట్లే విధంగా ఉంచిండు. 5 సంవత్సరాల కింద ప్రధాన కార్యదర్శి చనిపోతే ఆ పోస్టు కూడా కనీసం బిల్లు చేయలేకపోయింది. మరి వైశ్య సంఘాల్లో 2 సంవత్సరాల కోసం సిస్టమేటిక్ గా ఎన్నికలు నడిచినప్పుడు కొత్త నీళ్ళు వస్తుంది, కొత్త వాళ్ళు వస్తారు, కొత్త కార్యక్రమాలు చేస్తారు. మరి ఈయన ఈ 11 ఏళ్ళలో చాలా కార్యక్రమాలు చేసిందా? మరి ఏం చేసిండు అంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు. అన్నగారు మీరు ఎలక్షన్ లో పోటీ చేస్తున్నారు. ఈ 11 సంవత్సరాల్లో మీరు ఏం చేసిందో మాకు వివరించండి. నేను కూడా చెప్తున్నా, నేను ఒక మేనిఫెస్టో కొట్టించిన మొదటి పేజీలో నేను 11 ఏళ్ళలో ఏం చేసినా, రాబో కాలంలో ఏం చేస్తున్నా అని మేనిఫెస్టో దానికి ముందుకు పోయినా. ఆయన కూడా పోయిన తర్వాత అయ్యా మరి మీరు 11 ఏళ్ళలో ఏం చేశామంటే ఆయన ఒకటే సమాధానం చెప్తున్నాడు. అయ్యా నేను నా సొంత కారులో తిరిగినా, నా సొంత కారు యాక్సిడెంట్ అయితే నేనే డబ్బులు చేయించుకున్నా, నా బండికి నేనే పెట్రోల్ పోసుకున్నా, నా డ్రైవర్ కు నేనే జీతం ఇచ్చిన, ఇంతకంటే గొప్ప చేస్తున్నాడు ఎవరు కావాలి మా సభ అధ్యక్షుడే చెప్తున్నాడు. ఎంత విడ్డూరం ఉందో ఆలోచించుకోండి ఒకసారి. అంటే ఈ వచ్చే ఆర్యవైశ్య సంఘాలు పనిచేసే నేతలకు వారి డబ్బులు వారు పెట్టుకుంటలేరా? వారి వెహికల్ వారు తిరుగుతలేరా? వాళ్ళ డ్రైవర్ జీతాలు వాళ్ళు ఇచ్చుకుంటలేరా? ఈ నేతలకు గొప్ప పని చేసినట్టు ఆయన ఎవరుండే ఆగి వెంకటేష్ గారు ఆయన ఇన్సాల్వెంట్ మందికి డబ్బులు లేకపోతే వ్యక్తిని ఎంబడి పెట్టుకొని ఆయనతో గొప్ప చెప్పించుకుంటున్నాడు. మాట్లాడితే కౌంటర్లు ఇస్తుంటాడు. ప్రతి ఒక్కరికి గ్రూప్ లో కౌంటర్లు ఇవ్వడము, ఈయన గురించి గొప్పగా చెప్పడం. ఏమనంటే సార్ అమరావతి తప్పితే ఓటు చేయలేడు, అమరావతి చెప్తే మన దేశంలో భూములు లేదు, అమరావతి లేకపోతే ఇంటర్లు ఏం చేయలేరు, అమరావతి లేకపోతే ఏది ఉండదు, తెలంగాణలో ఏ వైశ్య సంఘం కలదు, ఇళ్ళకి ఎవరు బయటికి వెళ్ళారని చెప్తాడు. 11 ఏళ్ళలో మనం ఏం చేసినాయా అంటే చెప్పడానికి మాత్రం ఏమీ లేదు, ఏమీ చేయలేకపోయింది. ఎవరైనా చేసే కార్యక్రమాలు ఉంటే నేను చేసానని చెప్పుకుంటాడు. ఇప్పుడే దామోదరన్న గారు చెప్పారు, 5 ఎకరాల స్థలం వచ్చిందంటే దామోదరన్న గారు బిగాల గణేష్ అన్న గారి పుణ్యం నుంచి వచ్చింది తప్ప అమరావతి లక్ష్మీనారాయణ గారు చేసిన పని ఏదీ లేదు. కానీ అది నేనే చేస్తానని చెప్తాడు. ఆల్రెడీ వైశ్య కార్పొరేషన్ కలవ సుజాత గారికి వచ్చింది. కలవ సుజాత గారికి ఆర్యవైశ్య సంఘాన్ని రికమెండ్ చేసే రేవంత్ రెడ్డి. కలవ సుజాత ఫైర్ బ్రాండ్ ఆ పార్టీలో గట్టిగా పనిచేస్తే ఆమె యొక్క శక్తిలు ఆలోచించి రేవంత్ రెడ్డి గారు ఇచ్చేది తప్ప అమరావతి లక్ష్మీనారాయణ చెప్తే ఇయ్యలేదు. దానికి కూడా మరి కలవ జాతకు ఇచ్చిండ్రు. నేను మా సభ అధ్యక్షుంటే నాకు పోస్ట్ చేయలేదు కనుక కలవ జాత గారి మీటింగ్ లో బైకౌట్ చేయండి అని చెప్తున్న దుర్మార్గమైన వ్యక్తిని ఆలోచించండి. మరి కలవ జాతకు పోస్ట్ ఇస్తే పిలువడా, మీటింగ్ లో పిలువడా, అమరావతి లక్ష్మీనారాయణకే ఇస్తే పిలువాలా? ఒకసారి అందరూ ఆలోచించుకోండి. ఏ అధ్యక్షుడికైనా చెప్తున్నాడు ప్రమాణ స్వీకారాలు పెట్టినప్పుడు మీరు కలవ జాతకు పిలిస్తే నేను రానంటాడు. ఇది ఎక్కడంటే మరి సంఘాల గురించి వస్తే ఉపరిశీలన అనే వాళ్ళు ఉంటారు, ఐఎం బైకట్ అంటారు, వామ్ బైకట్ అంటారు. వామ్లో రిజిస్ట్రేషన్ చేసిన 5 వ్యక్తులలో అమరావతి లక్ష్మీనారాయణ మొదటి వ్యక్తి. వామ్ సంస్థ రిజిస్ట్రేషన్ లో అమరావతి లక్ష్మీనారాయణ గారి పేరుతో రిజిస్ట్రేషన్ అయింది. ఆ రోజు ఆయనతో సత్సంబంధాలు ఉంటే వామ్ కరెక్ట్. ఈ రోజు సత్సంబంధాలు లేకుండా ఆయనను నిజాయితీగా క్వశ్చన్ చేస్తే వాళ్ళు బైకట్. ఇది పద్ధతి. వాసవి క్లబ్ గురించి మాట్లాడితే నాగర్ కర్నూలు జిల్లాలో రమేష్ గారు సెక్రటరీ ఎన్నుకుంటా
ఉన్నాడు, రాజీనామా చేస్తేనే సెక్రటరీ పోషిస్తానని ఆయన అమరావతి లక్ష్మీనారాయణ గారు తెలిపారు. మరి ఈ రోజు వాసవి క్లబ్ రామకృష్ణ ఎంబడేసుకొని తిరుగుతున్నాడు. మరి రామకృష్ణ చూసి సిగ్గు తెచ్చుకో. రామకృష్ణ నెల 15 రోజుల్లో 5 కోట్ల రూపాయలు వసూలు చేసిండు వాసవి క్లబ్ లో. మరి నీవు ఆయన పెట్టుకొని నువ్వు ఏం సమాధానం ఇవ్వాలనుకుంటున్నావు? ఈ రోజు ఒక వ్యక్తి చిన్నగా ఉంటే వాసవి క్లబ్ ముందర వయసు సంఘం చిన్నగా కనిపిస్తుంది. ఈ రోజు ఇంత పెద్ద వాసవి క్లబ్ లా కనిపిస్తుంటే వయసు సంఘం చిన్నగా అయిపోయింది. దేని కోసం? అమరావతి లక్ష్మీనారాయణ కూర్చున్నందుకే వయసు సంఘానికి విలువ లేకుండా పోయింది. మనకు జిఎంఆర్ గారు ప్రతి సంవత్సరం స్వర్గీయ మాణిక్యరావు గారు ఉన్నప్పుడు వారు జిఎంఆర్ గారు వెళ్ళి రాష్ట్రంలో ఎంతమంది పేద విద్యార్థులు ఉన్నారు, వారికి స్కాలర్షిప్ ఇవ్వాలి, డబ్బులు కావాలని అడిగితే ప్రతి సంవత్సరం 1 కోటి రూపాయలు ఇస్తారని జిఎంఆర్ గారు తెలియజేయడం జరిగింది. ఆ డబ్బులతోని ప్రతి సంవత్సరం జిల్లాలో ఉన్న అధ్యక్షులు ఎవరు చెప్తే వాళ్ళకు స్కాలర్షిప్ ఇచ్చేటోళ్ళు. ఇదే లక్ష్మీనారాయణ గారు రాష్ట్ర అధ్యక్షుడు అయినాక అన్న మరి పేద విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వాలి, మరి విద్యార్థులు చేరుకుని అన్నా నన్ను పోయి తీసుకొస్తాం అంటే ఆయన కూడా చెప్పిండు, అయ్యా నాకు 1000 కోట్లు వస్తుంది, నేను వాళ్ళు పోయి చేయి దాపాను, నేను అడగాను, నేను తెచ్చియ్యాను అన్నాడు. మరి విద్యార్థులకు కూడా కొంతమంది డబ్బులు ఇస్తే అవి కూడా తీసుకుపోయి మహాసభలు వేసుకున్నాడు. విద్యా కమిటీ ఇవ్వలేదు. మనకు 40 లక్షల రూపాయలు ఆంధ్ర తెలంగాణ ఏర్పడినప్పుడు విద్యార్థి పైసలు వస్తే అవన్నీ తీసుకొని జమ చేసి పెట్టుకున్నాడు తప్ప ఎవరికి ఇచ్చింది లేదు. 1,50,00,000 రూపాయలు 2015లో తెలంగాణ ఏర్పడినప్పుడు ఆంధ్ర నుంచి మనకు డబ్బులు వచ్చినాయి. 11 సంవత్సరాలు అవుతుంది. 1,50,00,000 రూపాయలు ఎన్నైతుందో మీరు చెప్పాలి. కనీసం డబ్బులు వేసుకున్నా 3 కోట్ల రూపాయలు అవుతాయి. మరి ఈ రోజు ఎన్ని పైసలు అంటే అయ్యా నేను 3 కోట్లు జమ చేసి పెట్టినా వాళ్ళు 1,50,00,000 ఇస్తే నేను 1 కోటి పెంచినా అని చెప్తున్నాడు. మరి బ్యాంక్ చేస్తే 1,50,00,000 కోటి అయితే కదా నీ గొప్ప ఏందో చెప్పాలి. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, 60,000 సభ్యత్వం చేయించిన తెలంగాణ ఏర్పడ్డప్పుడని మన సూర్యాపేటలో ప్రకటించాడు. చాలా గొప్ప విషయం. 60,000 సభ్యత్వం చేసిన అమరావతి లక్ష్మీనారాయణ ఊరు దిగి చేయించలేదు. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క వైద్య సోదరుడు గ్రామాలలో తిరిగి వారు సభ్యత్వం చేయించారు. మరి చేపించలే బాగానే ఉంది. మీరందరికీ వయసులు మనకు లెక్కలు వస్తాయి. 60,000 సభ్యత్వం, 500 రూపాయలు ఫీజు, ఎంత అవుతుందండి? 3 కోట్ల రూపాయలు అవుతుంది. మరి బాగానే ఉంది. 60,000 ఇంటూ 500 వేస్తే 3 కోట్ల రూపాయలు అయితే మాసంలో ఎన్ని పైసలు ఉన్నాయంటే 3 కోట్లు ఉన్నాయంటారు. మరి ఆంధ్రప్రదేశ్ పైసలు ఏమంటారు? 3 కోట్లు అంటారు. సభ్యత్వ పైసలు అంటే 3 కోట్లు అంటారు. మరి మిగతా 3 కోట్లు ఎక్కడ పోయినాయి? అమరావతి లక్ష్మీనారాయణ గారు మీరు కారు పైసలు మీరే పెట్టుకున్నారు, కారు పైసలు మీరే వేసుకున్నారు, డ్రైవర్ జీతం మీరే వేసుకున్నారు. మరి 3 కోట్లు ఎక్కడ పోయాయి? లెక్క చెప్పాలి. ఈ రోజు అన్ని ఎవరికి లెక్క చూపు. 11 సంవత్సరాలు దిగావు, రూపాయలు పెట్టారు, మాసవాళ్ళు ఆయన లెక్కేసుకుంటే ఎన్నైతే ఆయనగా తెలవాలి. 1 రూపాయి కూడా మాసభకు తెచ్చి పెట్టింది లేదు. ఇదే కాదు, మనకు మాసభలో మనకు రూమ్స్ ఉన్నాయి, రూమ్స్ రెంట్ ఇస్తాం, ఆ 2 పైసలు వస్తాయి. ఆ 2 పైసలు కూడా ఎక్కడ పోయినాయో లెక్క చెప్పాలి. ఈరోజు ఆంధ్రకి ఇవ్వడం లేదు, మనకి ఇవ్వడం లేదు. ఆ రూమ్స్ కూడా ఎంతో అద్భుతంగా అనేది రూము దొరకకపోయేది. దాంట్లో మాసభలో ఉండే రూములు అంటే ముందుగా రిజర్వేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఆ కింద రెస్టారెంట్ లో కూడా అద్భుతమైన భోజనం ఉండేది. లక్ష్మీనారాయణ గారు వచ్చినప్పటి నుంచి ఆ రూమ్ లకు ఎవరు పోయేటట్లు లేదు, కింద భోజనం చేసేటట్లేదు. పైన ఎవరు ఉంటున్నారా అంటే ఎలకలు, పందికొక్కులు, కొద్దిగలు మాత్రమే దావరం చేసి పెట్టిండ్రు. అన్న కూడా లక్ష్మీనారాయణకి కనిపిస్తే దాన్ని దయ్యాల గొప్ప చేస్తాడు. మీరు అర్థం చేసుకోవాలని గుర్తు చేస్తున్నా. తెలంగాణ ఏర్పడ్డాక ఆంధ్ర వాళ్ళకి సపరేట్ రాజధాని ఏర్పడ్డది. వాళ్ళకి విజయవాడ ఉంది. అయ్యా నేను దీన్ని 40% చేసినా మనకు హక్కు తీసుకొచ్చిన అంటాడు. ఆయన హక్కు తీసుకొచ్చేది ఏంటి? మనకు స్వతంత్రంగా హక్కు ఉంది. ఆ బిల్డింగ్ తెలంగాణలో ఉంది. ఆంధ్రలో మన పత్రాలు ఉన్నాయి. దాంట్లో కూడా మనం డబ్బులు కడుతున్నాం. వాళ్ళు మనకు పంచిస్తున్నారా? అదే రాజమౌళి గారు ఈరోజు వాసవి హస్తాలకు చైర్మన్ గా ఉన్నారు. వాళ్ళు అడిగిండ్రు, అయ్యా మా మాట వంచండి అంటే నేను ఇయ్యను, మా ప్రాంతంలో ఉంది, మీరు కావాలంటే విద్యార్థులను పంపండి కానీ ఇయ్యమని చెప్పారు. ఇదే లక్ష్మీనారాయణ గారు అక్కడ పోయి సెటిల్ చేసుకొని వచ్చిండు. అది టీజీ గారు పుణ్యంతో 40% అయింది. 60% వాళ్ళకే వాటా ఉంది. దాన్ని కూడా నేను గొప్పగా ఉద్ధరించానని చెప్తున్నాడు. మరి 60 వాటాను వాళ్ళు నా దానికి రావడం లేదు. టీజీ వెంకటేష్ గారు నేను 1 కోటి రూపాయలు ఇస్తాను, లక్ష్మీనారాయణ గారు దాన్ని రిపేర్ చేయించండి అన్నారు. దాన్ని రిపేర్ చేయించలే. 1 కోటి 2 కోట్లు వాళ్ళని ఇచ్చి అదే టీజీ గారిని పట్టుకొని అయ్యా ఈ బిల్డింగ్ నీకు అక్కర్లేదు మాకు ఇయ్యండి అంటే ఇచ్చేటోళ్ళు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఏం చేసినావు?
దాన్ని ఎన్నికలకు 10 బొమ్మలకు అప్పగించి ఆర్యవైశ్య సంఘానికి మళ్ళీ ఏమని పోటీ చేస్తున్నావో మీరు ఆర్యవైశ్య సోదరులకు తెలంగాణ మొత్తం తెలియజేయాల్సిన అక్కరుంది. ఈ 11 సంవత్సరాలు నీవు ఉద్ధరించింది ఉంది, వచ్చే 2 సంవత్సరాలు నీవు ఏం ఉద్ధరిస్తావు, ఏం చేయాలని వచ్చినావు చెప్పాలి. ఒక్కడే ఉంది ఆయన కన్ను. ఏందో ఆలోచించండి. ఉప్పల్ బాగాయకులు 5 ఎకరాల స్థలం ఇచ్చింది గవర్నమెంట్. 500 కోట్ల ప్రాపర్టీ అది సెంట్రల్ సిటీలో ఉంది. దాని మీద అమరావతి లక్ష్మీనారాయణ కన్ను పడ్డది. ఏం చేయాలని దాంట్లో ట్రస్ట్ చేస్తాడంట. 11 లక్షల చొప్పున వసూలు చేస్తాడంట 102 మందితోని. ఎవరు 102 మంది అంటే 55 మంది ఆయన చుట్టారు, 45 మంది ఆయన భజన పరులు. 102 మందితో 11 లక్షల బుట్ట పెట్టి 500 కోట్ల ప్రాపర్టీని ట్రస్ట్ పేరిన కాజేందుకు చేస్తున్న దుర్మార్గమైన ఎత్తుగడను తిప్పికొట్టడానికే నేను ముందుకు వచ్చానని చెప్తున్నాను. దాంట్లో నేను ఆ రోజు మీటింగ్ లో ట్రస్ట్ డిక్లేర్ చేసి షాప్ నీ పేరులో రాశానని చెప్తే నాకు అక్కర్లేదన్నా 102 పేర్లు నేను ఇదే స్టేట్ ప్రకటించగలుగుతా, కానీ దాన్ని ట్రస్ట్ చేసేది లేదు. నా కట్టవల ప్రాణం ఉన్నంత వరకు నా స్థలాన్ని ట్రస్ట్ చేయను, ఆర్యవైశ్య సంఘానికే చెందాలని ఆ రోజు గట్టిగా వాదించి కొట్లాడడం జరిగింది. నా వీరికి 50 మంది వస్తే కూడా ధైర్యంగా నిలబడి ఆ రోజు నీకు ట్రస్ట్ పెట్టే ముచ్చటే లేదు, నువ్వు ఎన్నికలు పెట్టి తీసుకోవాలి 3 సంవత్సరాల కింద మాట్లాడడం జరిగింది. ఇప్పుడు చెప్తున్నా, ఆయన మనకు ఉద్ధరించింది ఏమీ లేదు, ఆయన చేసిన సేవలు ఏమి లేవు. అయ్యా సాగు ఇంకా 11 సంవత్సరాలు ఉన్నది ఉద్ధరించింది, ఇంకా మీరు పట్టుకోండి నేను చేసుకుంటామని ముందుకు వచ్చినా మన మీటింగ్ పెడితే ఆయన ఏం చేస్తాడు, ఆయన భజపనులను నిలుస్తాడు. అమరావతి లక్ష్మీనారాయణ గారే ఉండాలి ఆయన, లేకపోతే మనం ఏం చేయలేం. ఈ భజన చెప్పించుకొని లెటర్ అయిన సంతకాల కార్యక్రమం పెడతాడు. ఎన్నికలు ఉన్నాయి, స్టేట్ కౌన్సిల్ ఉన్నారు, జిల్లా అధ్యక్షులు ఉన్నారు, మాజీ అధ్యక్షులు ఉన్నారు, వాళ్ళకేం గౌరవం లేదా? స్టేట్ కౌన్సిల్ తో పని లేదా? నీవు సంతకాలు పెట్టించుకొని తీర్మానం చేస్తుంటే సరిపోతుందా? ఎన్నికలు పెట్టాల్సిందే, లేకపోతే మా సభకు ముట్టడిస్తామని మీటింగ్ గట్టిగా 1000 మందితోని మీటింగ్ ముట్టడిస్తే స్పాన్సర్స్ తో మీటింగ్ నడిపి ఎన్నికలకు ముందుకు వచ్చిండు. వచ్చి కూడా ఏమంటున్నాడు, మళ్ళీ నేనే నిలబడతా. ఏం చేసినావా అంటే చెప్పడానికి ఏం లేదు. ఏం చెప్తాడు, మళ్ళీ ఇదే పాట క్యాసెట్. నేను నా బండికి పెట్రోల్ వచ్చినా, నా డ్రైవర్ నేనే జీతం ఇచ్చినా, నా బండి యాక్సిడెంట్ అయితే నేను రిపేర్ చేసుకున్నా. మరి ఎవరో ఆయన కారు. ఇది ఆయన చెప్పే విషయాలు. ఆయన మేనిఫెస్టో ఏంటి, మరి ఏం చేస్తావు, మరి ఏంటో చెప్పండి. 2 విషయాలు చెప్తాడు. శ్యామ్ వస్తున్నాడు, ప్రచారం చేయడానికి వస్తాడు, మీరు ఆయన మాట్లాడిస్తే మాడిపోతాం జనాలు, ఆయన వస్తే మీరు మాట్లాడకండి. లీడర్లందరూ చెప్తాడు, ఎవరి కౌన్సిల్ మెంబర్లను శ్యామ్ గెలవనీయకండి, ఆయనకు ఓటర్ లిస్ట్ ఇవ్వకండి, ఆయన ఏ ఊరికి వస్తే ఆ ఊళ్ళో ఇల్లు తాళాలు వేసుకోండి అని ప్రచారం చేస్తున్నాడు. ఆయన చెప్పేది ఇదే. వరంగల్ మీటింగ్ లో ఆయన ఈ మాట చెప్పుకున్నాడు. ఏం చెప్పారు కార్యకర్తల కంటే, శ్యామ్ వస్తే మీరు మాట్లాడేకండి కార్యకర్తలతో, శ్యామ్ వచ్చి మాట్లాడితే వాళ్ళు మారిపోతారు, మీరు వాళ్ళతో మాట్లాడేయద్దు, మీరు వెళ్ళిపోండి తాళాలు వేసుకోండి అని సమాధానం చెప్పుకుంటున్నాడు. మరి 11 సంవత్సరాలు కష్టపడి పనిచేసిన అయితే మీ ఇంట్లో కూర్చుంటే నిన్ను గెలిపిస్తారు. మరి ఎందుకు ఆ భయం? ఓటర్ లిస్ట్ ఎందుకు ఇవ్వవు? ఓటర్ లిస్ట్ విధానం పెట్టుకొని ప్రచారం చేసుకొని ఇవాళ మాకు నామినేషన్స్ ఉంటే నామినేషన్ కంటే 1 నిమిషం ముందు ఓటర్ లిస్ట్ ఇచ్చిండు. అది కూడా ఏమంటారు ఆయన ఆఫీసరు, మీరు నామినేషన్ వేయండి, మీకు సాయంత్రం ఓటర్ లిస్ట్ ఇస్తా ఉంటాడు. అన్న నా పేరు ఉందా లేదా, నేను ఎవరిని తీసుకోవాలి, నువ్వు సాయంత్రం లిస్ట్ చేస్తే ఎట్లా అంటే అయితే తీసుకోపోండి. మరి ఎంత దుర్భాగ్యం ఉందో ఆలోచించండి. ఎలక్షన్ ఆఫీసర్స్ పెట్టుకున్నారు, ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన ప్రచారం చేసిన వాళ్ళే. ఎలక్షన్ ప్రచారం చేసిన వాళ్ళని పెట్టుకుంటారా? మాజీ అధ్యక్షులను పెట్టుకోవాలి. రాజభవన్ గుప్తాగా ఉన్నారు, వారిని పెట్టుకోవాలి. వద్దు, నీకు నచ్చలేదు, నీకు నచ్చినా ఉన్నారు కదా, నేతరావులు గారు ఉన్నారు, నీకు నచ్చింది కదా. మా తరఫుకు మాజీ కోశాధికారి అఖిల్ ఉల్లి గారు ఉన్నారు, మాజీ కోశాధికారి, మరి వారు నీకు నచ్చలే కదా, వారిని పెట్టుకోవాల్సింది. అది కూడా కాకుండా ఒక మాజీ వాళ్ళను కోశాధికారులను కాకుండా ఉపాధ్యక్షుడు, రన్నింగ్ లో ఉన్న ఉపాధ్యక్షుడు నీకు ప్రచారం చేసినందుకు బాధ్యత అప్పగించినావు. ఆయన మీరు ఓటర్ లిస్ట్ అడిగితే సుచ్చా పెట్టుకుంటాడు, వాళ్ళతో మాట్లాడాడు, ఏదో లక్ష్మీనారాయణ గారిని అడిగి చెప్పాలని అంటున్నాడు. ఇది ఎక్కడ దుర్మార్గం ఆలోచించండి. మిత్రులారా, నన్ను అధ్యక్షుడిగా గెలిపిస్తే ఉప్పల్ బగాయత్లో 5 ఎకరాల స్థలంలో అద్భుతమైన హాస్పిటల్ నిర్మాణం చేస్తా, అది మనకు తెలుసు. లక్షల రూపాయలు దోచుకుంటున్నాయి. మన ద్వారా వయసులో ఎంతో మంది బీదవారు ఉన్నారు, వారికి సహాయం అందాలి, వారికి సరైన వైద్యం అందాలంటే మనకు హాస్పిటల్ అవసరం. అందుకోసమే
రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్రానికి అనేక పాత అధ్యక్షులే లేకుండా చేసింది ఇప్పటికి. ఎంతసేపు మన మాసపు ఉక్కు చూస్తే ఎంత చూసినా అమరావతి లక్షణాలనే, ముందు చూస్తే అమరావతి లక్షణాలనే. 11 ఏళ్లలో ఎవరు చూసినా ఎవరు లేకుండా ఆయన ఒక్కడే నిలబడి ఏది చేసిన చరిత్ర లేదు, చేయబోయే చరిత్ర లేదు, అధ్యక్షులు లేదు, ఒకటే పేరు ఆయన. ఏం జరిగింది తెలంగాణ ఆదివేశమాసం అంటే అమరావతి లక్ష్మీనారాయణ ఏం చేసిందంటే పెట్రోల్ వస్తువులు తిరిగిండు, కుదిరిన దండలు వేసుకున్నాడు, చాలా రోజులు తప్పించుకున్నాడు. ఇది ఒకటే చెప్పడానికి తప్ప వేరే చరిత్రనే లేకుండా చేసిండు. అందుకోసమే హాస్పిటల్ నిర్మాణం అదే విషయాన్ని చెప్తే ఆయన చెప్తున్నాడు, ఆ శ్యామ్ బానే చెప్తాడు, శ్రీశైలంలో సత్రం కట్టిండు. మన చెప్తున్నాడు వరంగల్ మీటింగ్ లో శ్రీశైలంలో సత్రం కట్టిండు, 36 కోట్లు అయింది. 32 కోట్లు వసూలు చేస్తే 4 కోట్లు అప్పు చేసిండు. చూసినా అప్పుడు ఎవరు చెప్పాలి, నేను అందుకే ఏం పని చేస్తలేను, అప్పు చేస్తలేను అని గొప్ప చెప్పుకున్నాడు. ఆయన ఏం పని చేయడంట, అప్పు చేయడంట. అయ్యారు నేను 36 కోట్లు పెట్టి సత్రం కట్టింది వాస్తవమే, 32 కోట్లు వసూలు చేసిన, 4 కోట్లు తక్కువ అయితే మా మిత్రులతో తీసుకొని సత్రం కట్టిన. ఎందుకు మధ్య రాకపోద్దని 4 కోట్లకు 3 కోట్లు అప్పు చెప్పిన, ఇంకో కోటి ఉంటే 50 రోజులు వేస్తా. 36 కోట్ల సత్రం ఈరోజు అందరికి ఉపయోగపడుతుంది, అందరికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. కానీ వేరే ఏం లేదు. నేను సమర్థుల్ని, ఆయన చేసిందంటే చెప్పుకోవడానికి ఏం లేదు. ఇంకా 2-3 విషయాలు నాకు అబండాలు వేస్తున్నాడు. అయ్యా శ్యామ్ మహబూబ్ నగర్ ఉన్నప్పుడు 2 సంవత్సరాలు జిల్లా అధ్యక్షుడు చేసిండు. 2011 నుంచి 13 వరకు ఆయన ఏం చేసిండు, ఆడ ఒక బిల్డింగ్ కట్టిండు, వాళ్ళ పేరు కొన్నాడు, వాళ్ళ తర్వాత ఎందుకు కట్టలేదు అంటాడు. అయ్యా అమరావతి లక్ష్మీనారాయణ గారు మీరు గుర్తుంచుకోండి, నేను 2011 నుంచి 2013 వరకు 2 సంవత్సరాల పదవి కాలంలో నేను ఎన్ని కార్యక్రమాలు చేయాలనో అన్ని చేసి దిగిపోయినా. 6 ఎకరాల స్థలం ఇస్తే ఈరోజు 5 కోట్ల రూపాయల ప్రాపర్టీ చేసి పెట్టిన సంఘానికి. దాన్ని తక్కువ అక్కర్లేదు, అది సంఘం పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఉంది. ఏ అధ్యక్షుడైనా సరే ఆదివాసీ సంఘాలు ఏ నిర్మాణానికైనా వాడుకునే విధంగా రిజిస్టర్ చేసి పెట్టినాము. మీరు తప్పుడు ఆరోపణలు చేయకనే చెప్తున్నా. ఇంకో విషయం చెప్తాడు, అయ్యా మీరు ఎందుకు ఎన్నికలు పెట్టలేదు 12 ఏళ్ళ అంటే, శ్యామ్ నాగర్ కర్నూలులో పట్టణ సంఘం ఎన్నికలు 6 ఏళ్ల నుంచి నడపలేదు, అందుకోసం నేను ఎన్నికలు పెట్టలేదు అంటాడు. ఎంత విచిత్రంగా చూడండి. నాగర్ కర్నూలు పట్టణ సంఘం ఎన్నికలు 6 ఏళ్ల నుంచి జరగలేదని ఆయన రాష్ట్ర ఎన్నికలు జరపలేదట. ఆ సత్యం ఎన్నికలు పెడితే ఈయన ఇచ్చిన ఎన్నికలు పెడతాడ. రాష్ట్ర సంఘం అధ్యక్షులు ఒక పట్టణ సంఘం అధ్యక్షుడితో కోర్చుకుంటున్నాడంటే ఆయన వివేకం ఏంటో మీరందరూ ఓటర్లందరూ కూడా సక్రమంగా ఆలోచించాలి. చాలా లేట్ అయింది, చాలా విషయాలు చెప్పాల్సిన అక్కరుంది. మీరందరూ కూడా ప్రతి ఒక్క వైద్యుడికి ఓటకు రావాలి, మహిళల మార్పు జరగాలి. అవునమ్మా, దాంట్లో 5 ఎకరాల ప్లేస్ లో హాస్పిటల్ నిర్మాణంతో పాటు ఆర్యవైశ్య మహాసభ బిల్డింగ్, తర్వాత విద్యాపరంగా ఒక స్కూల్ ఏందని ఆలోచించి హాస్టల్స్ అవన్నీ కూడా జనరల్ బాడీ పిలిచి జనరల్ బాడీలో తీర్మానం చేసి కట్టాలి. ఎందుకంటే మనకు అధిష్టానం అంటే స్టేట్ కౌన్సిల్ మెంబర్లు, మాజీ అధ్యక్షులు, మాజీ ప్రధాన కార్యదర్శులు, మాజీ కోశాధికారులు, వాళ్ళందరితోని ప్రతి సంవత్సరం జనరల్ బాడీ పెట్టి ఆ జనరల్ బాడీలో తీర్మానం జరగాలి. ఈ 11 ఏళ్లలో ఆయన ఎన్నడూ కూడా ఏ స్టేట్ కౌన్సిల్ పిలవలేదు, జిల్లా అధ్యక్షులను పిలవలేదు, మాజీ అధ్యక్షులను పిలవలేదు, మీటింగ్ పెట్టలేదు, కుక్కడి పువ్వ కూడా పెట్టలేదు. ఇంటికి పోతే చాయ్ తాపడు, చెయ్యి లేపి నమస్తే పెట్టాడు, మెడలో చెయ్యి పైకి లేవదు, ఎంతసేపు తలకాయ కూడా తప్ప వేరే ఏం చేయరు. మీరు ఆలోచించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు భోజనం టైం అయింది, చాలా విషయాలు చెప్పేది. ఓటు వచ్చే విధంగా మీరు ఇప్పుడు వేసేది మాకు ఓటు లేదని మీరు భయపడకండి. మహిళలకు ప్రాధాన్యత ఇస్తా. ప్రతి ఒక్క వైశ్యుడు 1,60,000 ఓట్లు వేయడం పెద్ద సమస్య కాదు. ప్రతి జిల్లాలో పోలింగ్ బూత్ వెళ్తా, ప్రతి ఒక్క మెంబర్షిప్ ఓటకు కల్పిస్తా. మీరు ఇప్పుడు చేయాల్సిందల్లా మీ తాను ఉన్న కౌన్సిల్ మెంబర్లను ఒప్పించి ప్రతి ఒక్కరిని కూడా శ్యామన్నకే ఓటేయాలని విధంగా తీసుకెళ్ళండి. మనం శ్యామన్నను గెలిపించుకుంటే మనకు వచ్చేసారి ఓటకు వస్తుంది. శ్యామన్న రాకపోతే మళ్ళీ పుష్కరానికి ఎన్నికలు వస్తాయి. పుష్కర కాలం వరకు మళ్ళీ ఎన్నికలు జరగవు. అమరావతి లక్ష్మీనారాయణ దిగాడు కనుక మీరు ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా శ్యామన్నకు ఓటేయాలి.